నాట్యశాస్త్రకర్తల పేర్లు. నాట్యశాస్త్రకర్తలు అంటే నాట్యశాస్త్రాన్ని భరతముని రచించారని మనకు తెలుసు. కానీ మొదటి నుంచి దాన్ని డెవలప్ చేసినటువంటి వారు ఎన్నో రకాలుగా ఎంతోమంది ఉన్నారు. వారికి సంబంధించిన శ్లోకం ఇప్పుడు మనం చెప్పుకుంటున్నాం. శంభుర్గౌరి తదా బ్రహ్మ మాధవో నందికేశ్వర దత్తిలో కోహలశ్చైవ యాజ్ఞవల్క్యశ్చ నారద హనుమాన్ విఘ్నరాజశ్చ షణ్ముఖోధ బృహస్పతి అర్జునో రావణశ్చైవ కన్యా బాణసుతా తథా ఏతే భరతకర్తారో భువనేషు ప్రకీర్తిత అని చెప్పబడింది. సో వీరందరూ కూడా నాట్యశాస్త్రాన్ని డెవలప్ చేసినటువంటి వారుగా చెప్పబడింది. మొదట శంభు పరమశివుడు, గౌరీ అమ్మవారు, బ్రహ్మదేవుడే మనకు నాట్యశాస్త్రాన్ని అందించారు. మాధవుడు మనకు తెలుసు, కృష్ణుడు. ఇక నందికేశ్వరుడు మనకు తెలుసు, అభినయ తర్పణాన్ని మనకు అందించారు. దత్తిలుడు, కోహళశ్చైవ కోహలుడు, యాజ్ఞవల్క్యశ్చ నారద యాజ్ఞవల్క్యుడు, అలాగే నారదుడు, హనుమాన్ విఘ్నరాజశ్చ హనుమంతుడు మరియు వినాయకుడు, షణ్ముఖో అధ బృహస్పతి షణ్ముఖుడు అంటే కుమారస్వామి, బృహస్పతి, అర్జునో రావణశ్చైవ అర్జునుడు, అలాగే రావణుడు, కన్యాబాణసుత తథా కన్యాబాణసుత అంటే బాణాసురుడు కూతురు కన్య, ఆవిడే ఉషాకన్య. వీళ్ళందరూ కూడా కలిసి ఈ యొక్క నాట్యశాస్త్రాన్ని లెవెల్ బై లెవెల్ దీన్ని డెవలప్ చేశారు. వీరిని నాట్యశాస్త్రకర్తలు అంటారు. శ్లోకాన్ని చక్కగా బైహార్ట్ చేయండి, చదవండి, మననం చేయండి.